హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ. ఈరోజు మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఈ స్టాక్ యొక్క 1 మంత్ చార్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఇది బ్రేక్అవుట్ అన్నమాట. బ్రేక్అవుట్ జోన్. సో, బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. బ్రేక్అవుట్ జోన్ ఇది బ్రేక్అవుట్ జోన్ అన్నమాట. అంటే ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్‌కి సింపుల్‌గా చెప్పాలంటే. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నుంచి మీరు మొత్తం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా స్టాక్స్ ఇది ఫాలో చేస్తాయి. అసలు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్‌కి ఎంట్రీ ఎంత? టార్గెట్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాస్ట్‌లో టార్గెట్ ఎలా కాలిక్యులేట్ చేస్తారో చెప్పాను. అండ్ ఎంట్రీ అనేది బ్రేక్‌ఔట్ తర్వాత ఎంటర్ అవ్వాలి సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఇది 1 వీక్ చార్ట్ చూద్దామనమాట. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి. ఈ 1 వీక్ చార్ట్‌లో మీరు చూసినట్టయితే ఇది బ్రేక్‌ఔట్ జోన్ అనమాట. 1200 అనేది నియర్లీ బ్రేక్‌ఔట్ జోన్. 1200-1220 అనేది బ్రేక్‌ఔట్ జోన్. అంటే ఇది ఇప్పటిదాకా రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది. సో, వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం ఎంటర్ అయిపోవాలి సింపుల్‌గా చెప్పాలంటే. అక్కడ చాలామంది బయర్స్ ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఎంట్రీ 1220 అనేది మన ఎంట్రీ. ఎందుకంటే ఇక్కడ బ్రేక్‌ఔట్ అవుతుందనమాట. చూడండి నేను మార్క్ చేశాను. సింపుల్‌గా చెప్పాలంటే ఇది బ్రేక్‌ఔట్ అయితే ఎంటర్ అయిపోవడమే. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పటిదాకా ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్‌కి రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్‌లో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు స్టాప్ లాస్ అనేది కప్ యొక్క హ్యాండిల్ అంటే హ్యాండిల్ యొక్క లోని మనం తీసుకోవాలి సింపుల్‌గా చెప్పాలంటే. ఇది హ్యాండిల్. ఈ హ్యాండిల్ యొక్క లోనే మన స్టాప్ లాస్ అన్నమాట. చాలామంది హ్యాండిల్ టాప్ తీసుకుంటారు. కానీ హ్యాండిల్ టాప్ తీసుకుంటే అది కంప్లీట్‌లీ రాంగ్. సో, హ్యాండిల్ యొక్క లో అంటే కప్పు పక్కన హ్యాండిల్ ఉంటది కదా! ఆ హ్యాండిల్ యొక్క లోనే మనకు స్టాప్ లాస్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి స్టాప్ లాస్ అన్నమాట. ఇది మన స్టాప్ లాస్ అన్నమాట. హ్యాండిల్ యొక్క లో. సో, కప్పు డెప్త్ అనేది మన టార్గెట్. కప్పు హ్యాండిల్ అనేది మన స్టాప్ లాస్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. కప్పు డెప్త్ అనేది మన టార్గెట్. అంటే అన్ని పాయింట్స్ మన టార్గెట్ అన్నమాట. కప్పు హ్యాండిల్ యొక్క లో అనేది మన స్టాప్ లాస్. సింపుల్‌గా చెప్పాలంటే. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది బెస్ట్ అన్నమాట. అంటే టార్గెట్ 1 అనేది 1400 సింపుల్‌గా బ్రేక్ అవుద్ది. ఇది రౌండ్ ఫిగర్ కాబట్టి 1400 అని గుర్తుపెట్టుకోమన్నా. అండ్ టార్గెట్ 1600 ఇది మన మెయిన్ టార్గెట్ అన్నమాట. కొంచెం లేట్ అయినా కూడా మెయిన్ టార్గెట్ కోసం వెయిట్ చేయండి. ఏం పర్లేదు. అసలు 1600 అని మనం ఎలా చెప్తున్నామంటే, ఇప్పుడు 1200 అనేది బ్రేక్‌ఔట్ జోన్ అంతే కదా! 1200 అనేది అంటే 1200 అనేది మన బ్రేక్‌ఔట్ జోన్ అన్నమాట. అండ్ ఆ కప్ డెప్త్ వచ్చి 400 పాయింట్స్ అంటే కప్పు లోతు. ఇప్పుడు ఆ లోతుని మనం యాడ్ చేయాలన్నమాట. అంటే ఈ 1200 పాయింట్లకి ఆ 400 పాయింట్లు కలిపితే 1600 పాయింట్లనేది మన టార్గెట్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే. అందుకే 1600 అనేది మన మెయిన్ టార్గెట్ అన్నమాట. 1600 దాకా వెయిట్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ అన్నమాట. అండ్ థాంక్ యూ గైస్. ఇది టార్గెట్ అన్నమాట. ఓకే. థాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్‌లో టాప్ 100 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్‌ని అనలైజ్ చేసి వాటి యొక్క ఎంట్రీ అండ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్‌ని డిస్కస్ చేస్తున్నాను. సో, ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌ని ఫాలో అయితే వాటిలో ప్రతిరోజు అనలైజ్ చేసి పెడుతున్నాను 2, 3 స్టాక్స్‌ని. సింపుల్‌గా ఆ టార్గెట్స్‌ని ఫాలో అయిపోతే ఈజీగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో, మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ గైస్.